ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఫ్లూట్ ఊస్తే గోపికలు అందరూ బయటకు వచ్చేవారంట. ఇప్పుడు ఈ శత్రచ్చవుడు విజిలెత్తే ఇదిగో శతమొహాలన్నీ బయటకు వస్తున్నాయి. వినపడింది. అబ్బో సేమ్ అలాగా ఉన్నావులే. సూచించాలి వెళ్ళి. పంపేద్దాం అనుకున్నప్పుడు ఎందుకండి పంపేద్దామనేరా ఈ డవిలాగులన్నీ సూటు పొట్టి మాటలతో దానంతటా సూట్ కేసు సర్దుకునేలా చేస్తా. నువ్వు ఈ కప్పు సైజ్ పెంచి పెద్ద మొగ్గుతో తీసుకురా. బూస్ట్ ఎపిసోడ్ ఎండదాకా కావాలి ఎనర్జీ. మళ్ళీ మొదటి నుంచి మొదలెడతా. ఇదొకటి. ఏమైంది దీనికి? ఏమైంది? సడన్ గా సౌండ్ తగ్గించి గోడకు గ్లాస్ పెట్టావు. టీవీ వాల్యూ ఇంట్లో పెంచితే మన ఇంట్లో గొడవని అర్థం. అదే వాల్యూ ఇంట్లో తగ్గిస్తే పక్కింట్లో గొడవని అర్థం. ఈ మధ్య పక్కింటి మొగుడు పిల్లలిద్దరికి అస్సలు పడట్లేదు. కొత్త కొత్త తిట్లని తిడుతుంది. ఈ గ్లాస్ పెట్టుకొని వింటుంటే ఇంకా క్లియర్ గా వినపడుతుంది. ఎల్లి నువ్వు కూడా గ్లాస్ తెచ్చుకొని విను. రేపు మీ ఆయన్ని తిట్టడానికి పని చేస్తాయి. ఎప్పుడు తిట్లు కొట్లాట్లేనా? అసలు ముగుడు పెళ్ళాలంటే ఎవరు? ఎవరు? సాక్షాత్తు ఆ పార్వతి పరమేశ్వర్లు. వాళ్ళ ఫోటోలో కదా ఉంటారు. బయట కూడా అలా అన్యూన్యంగా ఉండాలని పెళ్లి చేస్తారు. నువ్వేమో గోడకి గ్లాసులు పెట్టి గొడవ ఎలా పడాలా అని ప్రాక్టీస్ చేస్తున్నావు. అయినా బావతో ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడావంటే మాట్లాడిన మరుక్షణం మీ బాగుండి టపీమని పేలిపోదు. రిస్క్ ఎందుకు చెప్పు? ఆయన మన అనిల్ రావిపూడి సినిమాలాగా రివెంజ్ కామెడీయే. ముత్యాల సుబ్బయ్య గారి లాగా సెంటిమెంట్ షో కాదు. ఇప్పుడు నిన్ను సెంటిమెంట్ సీన్ చేసి బకెట్లు కన్నీళ్లు కాచమని ఎవడు అడగట్లేదు. మరి చిన్న లవ్ సీన్ చేసి తిరుపతి ట్రిప్ కి ప్లాన్ వేయమంటున్నా. తిరుపతి ట్రిప్పా? ట్రిప్ అంటే మామూలు ట్రిప్ కాదు. బావకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తేల్చేసే ట్రిప్. తిరుపతి తీసుకెళ్తే ప్రేమ ఉన్నట్టేనా? అలా అయితే మరి మొన్న బ్యాంకాక్ తీసుకెళ్లాడుగా. అది వేరు ఇది వేరు. అయినా మామూలుగా తిరుపతికి తీసుకెళ్తే ప్రేమ ఉన్నట్టు కాదు. నిన్నెత్తుకుని మెట్లన్నీ ఎక్కి తీసుకెళ్తేనే ఉన్నట్టు. పోతాడేమోనే. ఏం పోడు. మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ముగుళ్ళు అలానే తీసుకెళ్లారంట. ఫోటోలు పోస్టులు పెట్టి తెగ ఛాలెంజ్లు విసురుతున్నారు. ఏదో పెద్ద వాళ్ళే ముగుడు పెళ్ళాలన్నట్టు. అవునా? బావకు కూడా నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే నువ్వు లవ్ సీన్ చేసి తిరుపతి ఎక్కించేయాలి. లవ్ సీనా? అయితంటవా? ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటుంది. ట్రై చేయవే. ముందు కళ్ళతో ట్రై చేయి. ఆ ఫేస్ లో అవే కదా బాగా కనపడేవి. పడేస్తా పద. చెత్త మొహా బావా. చింతకాయ తొక్క అవుతా నీకు ఎపిసోడ్ లో. బాడీ లాంగ్వేజ్ ఏంటి తేడాగా ఉంది. ఇంతకీ ఎలా చూస్తున్నావు? భయపెడుతుంది.